కాకినాడ జిల్లా ప్రతిపాడు పరిధిలోని బౌరువాక తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులిని బంధించేందుకు అటవీ శాఖ 11 హనుమాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతాయి. పులి మైదాన ప్రాంతంలోకి రాగానే సురక్షితంగా పట్టుకునేందుకు అధికారులు వ్యూహాలు సిద్ధం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో రాత్రి వేళల్లో గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు. గ్రామంలో పులి సంచరిస్తుంది కాబట్టి 3-4 రోజుల నుంచి దాన్ని మనం సురక్షితంగా ఆ పులిని రెస్క్యూ చేయటము మరియు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఒక టీమ్స్ వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని చూసిరమ్మని నన్ను మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు నాకు. అందువలన వచ్చాను నేను ఇక్కడికి గ్రామానికి. ఇక్కడ చూసిన తర్వాత నాకేమైందంటే చక్కగా పటిష్టంగా వీళ్ళంతా అటవీ శాఖ మన ముఖ్యంగా రామచంద్రరావు గారు డిఎఫ్ఓ మరియు వారి సిబ్బంది వారందరూ కూడా వచ్చి టీం అంతా కూడా ఇక్కడ కష్టపడి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే గ్రామస్తులు ముఖ్యంగా దొడ్డి సత్యనారాయణ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గ్రామస్తులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా డిపార్ట్మెంట్కి కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారిని కూడా అభినందించాలి. చక్కగా ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడ పరిష్కారం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామం కాకినాడ జిల్లాని ప్రస్తుతం పెద్ద పులి టెన్షన్ వదలట్లేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఎస్ శంకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కూడా 11 స్పెషల్ టీమ్స్ ని హనుమాన్ టీమ్స్ ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎలా పనిచేయబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? నేను చూస్తున్నట్లయితే కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల్లో అయితే కంటి మీద కొడుకు లేకుండా చేస్తుంది పెద్ద పులి అని చెప్పుకోవాలి. ఈ డిప్యూటీ సీఎం దృష్టి వరకు కూడా ఇది వెళ్ళడం, అలాగే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే వెంటనే సత్వరమే పులిని బంధించాలి. మైదాన ప్రాంతాలకి రాకముందే పులిని ఈసారి ముందుగానే బంధించి తీసుకువెళ్లి వైజాగ్ గుర్తులో విడిచిపెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా 11 హనుమాన్ టీమ్స్ ని కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నాయి. అయితే డిప్యూటీ సీఎం ఆదేశాలతోటి హనుమాన్ టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నాయి. మైదాన ప్రాంతాల్లోకి వస్తే కనుక పట్టుకుంటారు. లేదంటే అదే మైదాన ప్రాంతాలకి దగ్గరగా వచ్చినా కూడా దాన్ని బంధించి అయితే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఇంకొకసారి వైజాగ్ జూకి అయితే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తాడువాయి బోరువాక తాడువాయి రిజర్వాయర్ మధ్యలో ఉన్న కొండపైన అయితే ప్రస్తుతం అయితే పులి ఉన్నట్లుగా అయితే దానికి అమర్చిన రేడియో కాలింగ్ ట్రాకర్ ద్వారా అయితే ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటికీ అక్కడికి డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో అయితే అటవీ శాఖ సలహాదారులు మల్లికార్జునరావు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటూ కూడా పవన్ ఆదేశించినట్టు తెలుస్తున్నారు. ఈ గ్రామాల్లో ప్రజలందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఎట్లా అయినా సరే పెద్ద పులిని బంధిస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పులి భయాన్ని పులికి ఎవరో కూడా పానిక్ అవ్వద్దు, పులి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైదాన ప్రాంతాలకి రాకుండా అయితే ఖచ్చితంగా ఈ హనుమాన్ టీమ్స్ అనేవి అయితే వర్క్ చేస్తాయని చెప్తున్నారు. అది కనుక ఇప్పటికే ఆ కొండపై నుంచి రిజర్వాయర్ దగ్గరికి వచ్చి వాటర్ తాగుతుంది. వాటర్ తాగితే కనుక ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే 11 టీంలు కూడా పులి ఉన్న ఏరియాని సరౌండ్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అన్ని పక్కల నుంచి కూడా పులికి సంబంధించి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి అన్ని పక్కల కూడా ఇప్పటికే హనుమాన్ టీమ్స్ అయితే మోహరించాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాటర్ తాగేందుకు రిజర్వాయర్ దగ్గరికి వస్తుందని అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే పులి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సుమారుగా 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి కూడా పులి నడక మొదలు పెడుతుంది. 6 గంటల ప్రాంతం నుంచి కూడా ఉదయం 5 గంటల వరకు కూడా నడుచుకుంటూ 10 నుంచి 15 కిలోమీటర్లు, ఒక్కొక్కసారి 20 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణిస్తుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఈ రిజర్వాయర్ దగ్గరికి వస్తుంది. దానికి వేరే ఛాన్స్ లేదు. వాటర్ తాగడానికి కొండపై నుంచి ఖచ్చితంగా రిజర్వాయర్ దగ్గర వచ్చి వాటర్ తాగుతుంది. కాబట్టి ఆ రిజర్వాయర్ కి సంబంధించిన ఏరియాలో సుమారుగా 5 టీంలు, అలాగే కొండ చుట్టుపక్కల ఇంకొక 6 టీంలు కూడా పూర్తిగా అయితే మొత్తం 11 టీంలు అయితే పులిని బంధించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అది మైదాన ప్రాంతాలలోకి వెళ్లకుండా కూడా కొండ దగ్గర నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే వలలతోటి అధికారులు కట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ ఏదైతే అడ్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తిరిగి ఇటుపక్కకే వచ్చే విధంగా అయితే ఒక ఆపరేషన్ అయితే ప్లాన్ చేశారు. అయితే ఆపరేషన్ పెద్ద పులిని సక్సెస్ చేస్తా ఉంటూ కూడా మల్లికార్జున కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.